శ్రీ చిట్టిపిల్లారాయ స్వామి దేవస్థానం శ్రీ వల్లభంబ సమేత మహాగణపతి పంచాయతన క్షేత్రం ముట్టాయిపేట మచిలీపట్నం నందు ఏకాదశ వార్షిక వైభవోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా శ్రీ గణపతి పూజ, బాలత్రిపుర సుందరి అమ్మవారి అభిషేకం, అర్చన, సువాసీనుడి శ్రీ లలిత సహస్రనామ పారాయణం, కుమారి పూజ, సుహాసిని పూజ, శ్రీ చండికా హోమం, బ్రహ్మశ్రీ విష్ణు పట్ల సూర్యనారాయణ శర్మ గానపాటి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. విశ్వశాంతి కోసం చేసే ఈ కార్యక్రమంలో ఆదివారం వరకు జరిగే కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనాలని, స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని సేవకులు మాదిరెడ్డి అంజబాబు తెలిపారు. పొలాల్లో మనసు చెందినట్టు అమ్మవారి పూజించాలి. ఆ ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చినటువంటి సువాసిని అక్కడ కూర్చోబెట్టి ఆ సువాసికగా మనకి పరిచయం లేని అభ్యాగత మూర్తి ఎవరున్నారో ఆవిడని పిలిచి అక్కడ కూర్చోబెట్టి ఆవిడకి పూజ చేసి ఆవిడకి చీర పెడితే పుణ్యం కానీ మీ అమ్మాయికి మీ తోడుకోవడానికి పెడితే పుణ్యం లేదు. ఎప్పుడప్పుడు పెట్టాలి. శ్రీమూర్తిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే ఆవిడే లలితా పరమేశ్వరి. ఆవిడికి నువ్వు దోచుకున్నావు. నువ్వు కట్టుకునే దానికి అంటే గొప్ప చీర ఆవిడెవరికో ఎందుకంటే ఇంత చీర 200 రూపాయలు చీర ఇస్తారంటే నీకు కూడా 200 రూపాయల చీర అమ్మవారు ఆశీర్వదనం చేస్తుంది. మరి ఇంకా దేవతామూర్తులకు ఇవాళ పొద్దున చండీ హోమం జరుగుతుంది కదా. ఇక్కడ అక్కడ గత చండీ హోమం, ఇక్కడ ఒక చండీ హోమం. గణేష్ మహా మన బుటాయిపేట చిట్టిపిల్లారాయ స్వామి దేవాలయంలో బ్రహ్మశ్రీ విష్ణుపట్ల సూర్యనారాయణ శర్మ గారి ఆధ్వర్యంలో ఏకాదశ వార్షిక వైభవోత్సవములు ప్రతి ఏటా చేసుకోవడం జరుగుతుంది. అలాగే విశ్వశాంతి కోసం నవగ్రహ యజ్ఞాన్ని, శతచండీ హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ రోజున సుహాసిని అందరికి కూడా సుహాసిని పూజ చేసి అమ్మవారికి అభిషేకాన్ని చేయడం జరిగింది. మరి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో అనేక మంది పాల్గొన్నారు. వారందరూ కూడా అమ్మవారి కృప ఉండాలని చెప్పి కోరుకుంటూ ఎందుకు చేస్తారు ఈరోజు విశ్వశాంతి కోసం. మరి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా బాగుండాలని, చక్కటి పంటలు పండాలని చెప్పి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మరి ఆ నిర్ణయంతోనే ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. ఇది 5వ రోజు, ఇంకా 2 రోజులు ఉంది. రేపు ఆదివారంతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నారు. ఆదివారం మహాపూర్ణావతి కూడా జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ విశ్వశాంతికి చేసి ఈ యజ్ఞంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం.